సమావేశం పీడిఎస్ కార్యాలయంలో జరిగింది, లలిన్ నగర్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో 10,300 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో 250 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 30 తారీఖున ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు చింతకాని మండలంలో పర్యటన చేయబోతూ ఉన్నారు. మేము ఒకటి పీడిఎస్ విద్యార్థి సంఘంగా కోరేది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని, ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ఏవైతే అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి, అనుమతులు లేకుండా నడిపిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలను ఖమ్మం జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించిన తర్వాతనే ఖమ్మం జిల్లాలను పర్యటన చేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగానికి కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలి. మీరు బహిరంగ సభలకి కోట్లు లేకపోతే పెట్టుకుంటారు తప్ప ఇతర వచ్చే ఫండింగ్ మీ విద్యారంగానికి మీరు వేయకుండా ఈరోజు ఇక్కడ మధిర నియోజకవర్గంలో చింతకాని మండలంలో బహిరంగ సభకి మీరు ఎన్ని కోట్లు పెడతారు, విద్యారంగానికి మీరు ఎందుకు అభివృద్ధి చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు మేము అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు, కానీ విద్యారంగ అభివృద్ధికి డబ్బులు వేయకుండా ఈరోజు పక్కదారి పట్టించిన పరిస్థితి ఈ జిల్లాలో కనపడుతోంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల పేరుకు తప్ప దేంట్లో కూడా పనికి లేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు లేకపోతే ఇక్కడ వ్యాపారాలకు పనిచేసుకుంటూ ఎమ్మెల్యేల కొడుకులకి ఫ్లాట్ ఇప్పించడమో, ఎమ్మెల్యేల కొడుకులకి డబ్బులు ఇప్పించడమో తప్ప వాళ్ళ అభివృద్ధి కోసమే, వాళ్ళ కుటుంబ అభివృద్ధిల కోసమే ఈరోజు అభివృద్ధికి డబ్బులు పంపిణీ చేస్తారు తప్ప విద్యారంగానికి ఎక్కడ అమలు చేయని పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో అతిపెద్ద కళాశాల ఎస్ఆర్బిఎన్ఆర్ కళాశాల, దాంట్లోనే పీజీ డిగ్రీ కొనసాగుతూ ఉంటే ఇంతవరకు కూడా పీజీకి సపరేట్గా బిల్డింగులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. పక్కనున్న పీజీ కళాశాల అదే పరిస్థితి. గర్ల్స్కి హాస్టల్ లేక ఇబ్బందులు పడతా ఉన్నా కూడా అక్కడ గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఈ లోకల్ ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న 3 మంత్రులకి వినతి పత్రాల ద్వారా ఇచ్చినా కూడా ఏమీ పట్టించుకొని నాదుగా ఇక్కడ కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ధర్నాలు చేస్తే కేసులు పెడతారు తప్ప ఈరోజు మహిళలపై, చిన్నారిపై ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ఆత్మహత్య అత్యాచారం చేస్తే ఇంతవరకు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు ఇక్కడున్న కార్పొరేటర్లే ఈరోజు అతనికి కొమ్ము కాసిన పరిస్థితి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొమ్ము కాసిన పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే చిన్నపిల్లల కాంచి పెద్దల దాకా ఆత్మహత్యలు, ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న విద్యార్థుల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అమ్మాయి 13 ఏళ్ళు చిన్న క్లాస్ చదువుకుంటూ ఉంటే స్కూల్కి పోయి చింటికాడు ఉంటే గౌస్ అనే అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిండు. అతను అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాబతుకులో ఉంది. అంటే ఇలాంటి అత్యాచారాలు జరుగుతుంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు పేదల మీద ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు కదా, అక్కడ తప్పు చేయకపోయినా కూడా, దిశ దాంట్లో తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ మీద ఎన్కౌంటర్లు చేశారు. ఇతని మీద కూడా అలాంటివి చేయండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ 3 మంత్రులు. అదేవిధంగా ఈ నెల 30 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పర్యటన చేయబోతా ఉన్నారో విద్యారంగ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం విద్యార్థి సంఘానికి, పీడిఎస్ విద్యార్థి సంఘానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం మీరు ఏదైతే బహిరంగ సభ ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ ప్రాంతాల్లో పీడిఎస్ విద్యార్థి సంఘం అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా అన్నలందరికీ కూడా నమస్కారం. పీడిఎస్ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు పీడిఎస్ జిల్లా ఆఫీసులో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జరిగినటువంటి ప్రెస్ మీట్లో మేమందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఈరోజు దేశం నడిబొడ్డులో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉందో ఆయన రాజీనామా చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా నీట్ పేపర్లో జరిగిన అవకతవకలకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి గత 6 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డు మీద ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. అక్కడనే ఢిల్లీ జంతర్ మంతర్ చౌకులనే వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నా కూడా వాళ్ళే
ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులనే దేశద్రోహులుగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఉంది. ఒకవైపు నీ బాధ్యత నువ్వు నిర్వహించలేక రాజీనామా చేయమని చెప్పేసి అడిగితే విద్యార్థులే దేశద్రోహులు అని చెప్పేసి మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొని ఉంది. ఇది బీజేపీ ఫాసిస్టు విధానాల్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తక్షణమే నీట్ పేపర్లో జరిగినటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రావడం కోసం అనేకమైన హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మూతపడ్డ స్కూళ్ళన్నింటి కూడా తెరిపిస్తామని చెప్పేసి మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుపోగా ఈ మధ్యనే బెంగళూరులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 23,000 పాఠశాలని మొత్తం కూడా మూసివేస్తామని చెప్పేసి మాట్లాడిండు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు బాజాప్తగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజానికానికి ఈ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ అంటే ఈ లక్షలాది మంది విద్యార్థులు, పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకునే స్కూళ్ళను మూసివేస్తామని చెప్పేసి చాలా బాధ్యతారహితంగా మాట్లాడిండు. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో చాలా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. ఈరోజు విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదు. జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 100 అనేకమైనటువంటి జీవోలు ఉన్నా కూడా అవి మాత్రం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా చర్యలు పోని పరిస్థితి ఒకవైపు నెలకొని ఉంటా ఉంది. ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా మూసివేతకు గురవుతూ ఉంటే ఈ స్థానంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా వచ్చి ఈరోజు పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల్ని మొత్తం కూడా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు మీరు స్పందించి విద్యారంగాన్ని బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ స్కూల్ని బాగు చేయండి, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి ఉన్నటువంటి నిధులను విడుదల చేయండి, ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకురండి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇల్లుని ముట్టడి చేస్తాం. ఖమ్మం నగరంలో కూడా మీ మంత్రులను, ఎమ్మెల్యేలని తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నెల 30వ తారీఖున ఖమ్మం జిల్లా వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము సూటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకి ఇచ్చినటువంటి అనేకమైన హామీలు ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీ కేటాయిస్తామన్నారు, ఇక్కడ జేఎన్టీ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు పరిష్కరిస్తారని కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ డబ్బులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికో, మంత్రులకో, ఎమ్మెల్యేలకో మీ కమిషన్లను కక్కుర్తిపడి కమిషన్ల కోసం దండుకుంటున్న ఒక పరిస్థితి. ఫ్యూచర్ సిటీ పేరుతోని, మూసీ నది పేరుతోని, అదేవిధంగా తమ మంత్రులకి, ఎమ్మెల్యేలకి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఫీజులకు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మాత్రం ఒక్కటి కూడా రావడానికి, ₹1 కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఖమ్మం జిల్లాలో కూడా మీ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు పొడపంగి నాగరాజు, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం అభివృద్ధి చేయాలని, విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసివేస్తూ ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలకు ఈరోజు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ ఖమ్మం జిల్లాలో చాలా బాహాటంగానే ఈరోజు ముందస్తు అడ్మిషన్లు జరిపిస్తున్నా, అదేవిధంగా పుస్తకాలు అమ్ముతున్నా కూడా కనీసం పట్టించుకొని పర్యవేక్షణ లేకుండా, ఒకవేళ విద్యార్థి సంఘాలు ఈడ పుస్తకాలు అమ్ముతురని చెప్పినా కూడా ఈరోజు దాన్ని సీజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినటువంటి ఉన్నటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. అంటే ఇది మొత్తం కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయని చెప్పేసి పీడీఎస్గా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా ప్రభుత్వ విద్యాధికారులు మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసమే ప్రయత్నం చేయాలి. కానీ కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్నటువంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ప్రజాపాలన పేరుతోటి అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాల హామీలు ఇచ్చాడు విద్యారంగానికి. ప్రధానంగా మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే
కేసీఆర్ గారు మూసేసినటువంటి 6,000 పాఠశాలలు రీఓపెన్ చేస్తామని చెప్పేసి మాట్లాడిండు. కానీ మొన్నటికి మొన్న ఈ నెల 6వ తారీఖున బెంగళూరులో ఏమన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 పాఠశాలలు ఏదైతున్నాయో ఆ 27,000 పాఠశాలల్ని ఈరోజు 4,000 పాఠశాలల్లో ఉంచి మిగతా 23,000 పాఠశాలలు మూసివేస్తామని చెప్పేసి అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క అంటే పేద ప్రజల పేద విద్యార్థులకు విద్యను అందిస్తుందా లేకపోతే విద్యకు దూరం చేస్తుందా ఒకసారి ఈ యొక్క తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అదే రకంగా చూసుకుంటే ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ని మేము సకాలంలో విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తయింది, ఇంతవరకు రియంబర్స్మెంట్ రాలేదు. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే ఈరోజు దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. అవి విద్యార్థులకు అందాల్సినటువంటి స్థితి ఉంది. కానీ ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి, డిగ్రీ పీజీ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు ముందుగానే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఒక స్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి, ఇంత ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి ఒక స్థితి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వీళ్ళంతా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 237 పాఠశాలల్లో దాదాపు ఈ 27,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే వాళ్ళకి పేరెంట్స్కు అక్కడ ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్లు మీ అబ్బాయికి మీ అమ్మాయికి చదువు చెప్పమని చెప్పేసి నోటీసులు రాసినా కూడా ఇంతవరకు ఫీజు ఇస్తలేరు. దానివల్ల కొంతమంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు తీసుకొని వేరే స్కూల్లో జాయిన్ చేసుకున్నటువంటి ఒక స్థితి